ఈ రోజున జోగి రమేష్ గారిని మీ నాయకుడిని జైల్లో పెట్టినా సరే మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కుటుంబానికి మాకు తోడుగా ఈ ర్యాలీలో ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టి మీ నాయకుడిని అరెస్ట్ చేసినా సరే ఎవ్వరూ వెనకడుగేయకుండా ఈ ర్యాలీని జయప్రదం చేయడానికి మాతో అడుగులో అడిగేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజా వ్యతిరేక విధానాలు మెడికల్ కాలేజీలు ఏవైతే స్వాతంత్రం వచ్చాక ఈ విభజిత ఆంధ్ర రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలుంటే మన నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాక 5 ఏళ్ల కాలంలోనే 17 మెడికల్ కాలేజీలు కొత్త మెడికల్ కాలేజీలకి కట్టడానికి శ్రీకారం చుట్టాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో 7 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉండి అందులో 5 మెడికల్ కాలేజీలు తరగతులు కూడా మొదలయ్యి దాదాపుగా 1000 ఎంబీబీఎస్ సీట్లు మన రాష్ట్రంలో వచ్చినాయి కొత్తగా. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక 2024లో మెడికల్ కాలేజీల్ని ఏవైతే వాళ్ళ అయునాయులకి కట్టబెట్టాలని చెప్పి కుట్రపూరితంగా మెడికల్ సీట్లు వద్దని చెప్పేసి ఎన్ఎంసీకి లేఖలు కూడా రాశాడు. కాబట్టి ఇక్కడ మనమంతా మన మూల సిద్ధాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూల సిద్ధాంతం ఏంటంటే పేదలకి బడుగు బలహీన వర్గాలకి అగ్రవర్ణ పేదలకి విద్యా వైద్యం చేరువలో ఉండాలని చెప్పేసి మనం 17 మెడికల్ కాలేజీలు తేవడం ఏంటి, మనం మెడికల్ కమ్ బోధనాసుపత్రులు తేవడం ఏంటి, చంద్రబాబు నాయుడు వాళ్ళ అయునాయులకి దారాదత్తం వాటిని చేయడం ఏంటి? ఈ రోజున వాళ్ళు ప్రైవేటీకరణ చేయొచ్చు, ఏం చేయాలి? విద్యకి వైద్యానికి సంబంధం లేని ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో, ఏవైతే ప్రజలకు మంచి సేవలు అందించలేకపోతున్నాయో, ఏవైతే లాభాన్ని ఆర్జించలేకపోతున్నాయో అలాంటి ప్రభుత్వ సంస్థల్ని నువ్వు కార్పొరేటీకరణ చేసుకో చంద్రబాబు నాయుడు గారు. కానీ పేదలకి వైద్యాన్ని అందించే, పేద విద్యార్థులకి విద్యను అందించే మెడికల్ కళాశాలని నువ్వు ఎట్లా ప్రైవేటీకరణ చేస్తావని చెప్పేసి ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం, క్వశ్చన్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక విధానాల్ని మీరు మీ గ్రామాల్లో మన అగ్రవర్ణ పేదలకి, మన బడుగు బలహీన వర్గాలకి, మన ఎస్టీలకి, మన మైనార్టీలకి సవివరంగా వివరించి చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టవలసిందిగా నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని నేను కోరుతా ఉన్నా. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఎవరు కూడా బెదరకుండా మీ నాయకుడు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినా సరే కదం తొక్కారంటే మీ అందరికీ చేతులెత్తి మరొకసారి నమస్కరించుకుంటూ నా తండ్రిని, నా బాబాయిని కేసులు పెట్టి, దొంగ కేసులు పెట్టి, ఎవరికి ఏ విధమైన సంబంధం లేదు, వ్యాపార సంబంధాలు వాళ్ళతో ఎవరైతే వాడు సాక్ష్యం చెప్పాలంటున్నాడో వాడితో వ్యాపార సంబంధాలు లేవు, వాడితో వ్యక్తిగత సంబంధాలు లేవు. అయినా సరే కేవలం చంద్రబాబు నాయుడు వారి ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి చేసింది వాళ్లే, వాళ్ళ నాయకులే. వాళ్ళు బురద కడుక్కోవడానికి ఈ రోజున నా తండ్రి మీద, నా బాబాయ్ మీద తిరిగి ఎదురు కేసు కట్టి వాళ్ళ బురద కడుక్కోవాలని చూస్తున్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు.
నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీకు దమ్ముంటే ఈనాడే సిబిఐ వేయండి. సిబిఐ వేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. అరెస్ట్ చేసి నా తండ్రిని మెడికల్ చెకప్ కోసం విజయవాడ జీజీహెచ్కి తీసుకెళ్తే నా తల్లి ఏడుస్తా బాధపడతా హాస్పిటల్కి వెళ్తే ఆవిడ మీద A1గా కొత్త కేసు కట్టారు. నా మీద, నా తమ్ముడి మీద, నన్ను A2గా, నా తమ్ముడిని A3గా చేర్చారు. మేము బాధపడతా ఉంటే కుటుంబ సభ్యుల్ని నా తండ్రి దగ్గరికి పంపించమని చెప్పేసి అడిగితే కేసులు కట్టారు. ఎంత సిగ్గుమాలిన చర్య నారా లోకేష్ గారు. భువనేశ్వరి గారిని తిట్టారని చెప్పి అసెంబ్లీలో, నేనైతే ఎక్కడ చూడలే, మరి భువనేశ్వరి గారిని తిట్టింది అసెంబ్లీలో మీరు చూసారా ఎవరన్నా? అక్కడ వీడియోలున్నాయా? భువనేశ్వర్ గారిని, అంబటి రాంబాబు గారు కానీ, వంశీ గారు కానీ తిట్టిన వీడియోలు ఎక్కడైనా అసెంబ్లీలో ఉన్నాయా? ఎవరైనా చూసారా? లోకేష్ గారు, నిజాయితీ ఉంటే, నీతి ఉంటే ఆ వీడియోలు చూపెట్టి గడిచిన 3 ఏళ్లుగా తమకు బచాయిచ్చావు కదా, బచాయిచ్చావు కదా. నా తల్లిని తిట్టారు, నా తల్లిని తిట్టారు అని చెప్పి మీ నాన్న, నీ తండ్రి, నువ్వు గుండెలు బాదుకున్నారు కదా. మరి నా తల్లి జుట్టు పట్టుకున్నారయ్యా నారా లోకేష్, నా తల్లి జుట్టు పట్టుకున్నారు పోలీసులు. ఎంత రాక్షస పాలన జరుగుతుందో ఇంతకంటే ఉదాహరణ చెప్పక్కర్లేదు. కాబట్టి నీ ఇంట్లో ఉన్న ఆడోళ్లు కాదు, మాకు కూడా మా కుటుంబాల్లో కూడా ఆడోళ్లే అని చెప్పేసి గుర్తించు. నా తల్లి ఏడుపు మీకు, మీ కుటుంబానికి, ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి శాపంగా మారి మీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. మరొక్కసారి సిబిఐ విచారణ కోరుతూ మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబానికి, మైలవరానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతిరథ మహారథులకు, నాయకులకు మరొకసారి సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.